దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఈరోజు మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి 13 వచనాలు చదువుకుందాం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆ మాటలు చదువుతున్నప్పుడే మీ హృదయాలు ఆ మాటల మీద మీ దృష్టిని, హృదయాలను కేంద్రీకరించి అన్ని తలంపులతో ఉండొద్దు. దయచేసి ఆ మాటలపై మీ హృదయాలు, మీ దృష్టిని కేంద్రీకరించి ఆ మాటలు గ్రహించాలని మనవి చేస్తున్నాను. 25వ అధ్యాయము మత్తయి సువార్త మొదటి 13 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయుడని అడుగుగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండడి. ప్రియులరా, గత వారం ఈ అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ 6వ వచనంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను అని, అర్ధరాత్రి వేళ కేక వినబడింది అని, అర్ధరాత్రి కేక అనే అంశాన్ని గత వారం ధ్యానం చేసాం. అది గత వారంలో ఒక కోణంలో ధ్యానం చేసాం. దేవుడు మరలా ఆ అంశం నుంచి మనతో మాట్లాడబోతున్నాడు. ఏ మాటలు మన కోసం దేవుడు సిద్ధపరిచాడో ఆశీర్వాదకరంగా ఉండగలిగేటట్లుగా ప్రార్థనాపూర్వకంగా వినాలని మనం చేస్తున్నాం. ఈ కేకల గురించి, కొన్ని కేకల గురించి గత వారం మేము ముందు ఉంచాను. కేకలు, మానవ కేకలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. ఒక ఆదివారం యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేము తీసుకుని వెళుతూ ఆ గాడిద మీద కూర్చుండబెట్టి ఆయన యెరూషలేము తీసుకుని వెళుతూ దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని, హోసన్నా అని పాటలు పాడుతూ సంతోషంగా స్తుతిస్తూ కేకలు వేసిన స్వరాలు ఒక 5 రోజుల తర్వాత యేసుకు సిలువ వేయమని కేకలు వేశాయి. అదే పట్టణం 5 రోజుల ముందు ఒక రకమైన కేకలు వేసింది. అదే పట్టణం 5 రోజుల తర్వాత ఒకే రకమైన కేకలు వేసింది. కేకలు, మానవ కేకలు వివిధ రకాలుగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు సంతోషమైన కేకలు వస్తాయి. ఒకవేళ మన మూడ్ బాగోకపోతే అలాంటి కేకలు వినిపిస్తాయి. విచారంగా ఉంటే విచారంతో కేకలు వినిపిస్తాయి. ఇక్కడ అర్ధరాత్రి వేళ వినిపిస్తున్న కేక, ఈ కేక చాలా గమనించదగిన కేక. ఈ కేక మనల్ని అనేక రీతులుగా మన హృదయాలను తాకాలి. అర్ధరాత్రి వేళ వినిపిస్తున్న కేక అది. ఆ కేకలో పురుకొల్పు ఉంటుంది, ఆ కేకలో హెచ్చరిక ఉంటుంది, ఆ కేకలో బోధ ఉంటుంది, ఆ కేకలో ఆదరణ ఉంటుంది. అన్నీ ఆ కేకలో మనం పొందుకొనవలసిన అన్ని ఆశీర్వాదకరమైన అనుభవాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ కేకే లేకపోతే క్రైస్తవ విశ్వాసానికి అర్థమే లేదు. కనుక ఆ కేకలో ఉన్న ఆదరణ, ఆ కేకలో ఉన్న హెచ్చరిక, ఆ కేకలో ఉన్న పురుకొల్పు, ఇంకొకటి ఏంటంటే ఆ కేకలో ఉన్న నిత్యత్వపు పిలుపు,
అదంతా మనం గమనించినప్పుడు ఆ కేకను గురించి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 6వ వచనంలోనే ఏమని కేక వినబడిందో చూద్దాం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అని కేక వినిపించిందట. ఎదుర్కొనరండి. దేవుడు ఎప్పుడు కూడా మనము ఆయనను ఎదుర్కొనే వారంగా ఉండాలని ఆశపడతాడు. అక్కడ ఒక పోలిక చూపిస్తూ మాట్లాడుతున్నాడు ప్రభువు. పరలోక రాజ్యము ఒక పెండ్లి విందును పోలి ఉందని, ఆ పెండ్లిలో పెండ్లి కుమారుడు వచ్చే సమయాన్ని సూచిస్తూ ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక కేక, ఆ కేకలో ఆయనను ఎదుర్కోవడానికి రావాలని సంఘము ఆ పెండ్లి కుమారుని, లేక యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు కనుక పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు కనుక రాబోతున్న పెండ్లి కుమారుని ఎదుర్కొనగలిగే స్థితిలో ఉండాలి. మానవుడు ఎప్పుడు కూడా ఆయన్ని ఎదుర్కోవాలని, ఆయన మానవునికి ఆయన ఎదురైనప్పుడు ఆయన ఎదుర్కొంటూ రాగలగాలని. చిన్నపిల్లలు చూడండి, మనం బయటికి వెళ్ళి లేకపోతే 2 రోజులు కనబడకుండా సడన్గా కనిపించామనుకోండి, పరిగెత్తుకుంటూ వస్తారు, పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు చాపుతారు. ఎందుకు అంటే ఆశ. ఈ మధ్య మేము పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిన్నపిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్, వాళ్ళ దగ్గర నుంచి అలాంటి అనుభవాలు మేము పొందుకున్నాం. అది ఎంత సంతోషమో పెద్దవారికి, తండ్రికి కానీ, తల్లికి కానీ, తాతలకు కానీ, అమ్మమ్మలకు కానీ, నాయనమ్మలకు కానీ ఎంత సంతోషం. ఆ పిల్లలు ఎదురొచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని ఎదుర్కొంటున్నప్పుడు ఎంత సంతోషమో. అయితే మానవుడు ఎప్పుడు కూడా అలాగూ దేవునిని ఎదుర్కోవడానికి, దేవుని దగ్గరికి ప్రేమతో సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి మానవుడు అని దేవుడు ఆశిస్తాడు. అయితే నిజంగా అంత సంతోషంగా దేవునిని ఎదుర్కొనడానికి దేవుడు నీ ఎదుట ఉన్నప్పుడు నీవు ఎదుర్కొని వెళ్ళగలిగే స్థితిలో నీవు ఉన్నావా లేదా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు మానవుడు దేవునిని ఎదుర్కొనేటట్లుగానే సృష్టించాడు. ఆదాము హవ్వలను దేవుడు ఆ ఏదెను వనములో ఉంచినప్పుడు ఆయన ఆ ఏదెను వనంలో వారితో సహవాసం చేయడానికి వచ్చినప్పుడు ఆదాము హవ్వలు ఆయన ఎదుర్కొని వెళ్తూ ఉండేవారు. ఎదుర్కొని వెళ్ళవలసిన ఆదాము హవ్వలు ఒక దినాన్ని ఏమన్నారు? ఎక్కడున్నావయ్యా నీవు ఆదాము అని అడిగితే ఆయన ఏమన్నాడు? నేను దాగుకొన్నానయ్యా అన్నాడు. మానవుడు దేవునిని ఎదుర్కోవాలని దేవుని ఆశ అయితే, మానవుడు ఏ స్థితిలో ఉంటున్నాడంటే దేవుని నుంచి దాగుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దేవునిని ఎదుర్కొనగలిగిన స్థితి మానవునిలో లేక, దేవుడు ఎదురైనప్పుడు దాగుకునే స్థితిలో ఉంటున్నాడు. ఇప్పుడు చూడండి, పిల్లలు సాధారణంగా ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు చేసినప్పుడు పెద్దవారిని, తల్లిదండ్రులు కానీ పెద్దవారిని కానీ వాళ్ళకి ఎదురుపడడానికి ఇష్టపడరు, ఎదురుపడడానికి ధైర్యం చేయరు. ఒకవేళ ఎదురుపడినా మొహం చాటు వేసుకుని ధైర్యంగా సంతోషంగా ఎదుర్కోవడానికి వారికి మనసు అంగీకరించదు. ఎందుకంటే చేసిన స్థితిని బట్టి, వారున్న స్థితిని బట్టి. మానవుణ్ణి దేవుడు ఆయన్ని ఎదుర్కోవాలని సృష్టిస్తే మానవుడు ఒక దినాన్ని దేవుని నుంచి దాగుకునే స్థితిలోనికి వచ్చేసాడు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఆదాము దాగుకొని ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ తర్వాత 2 వచనాల తర్వాత ఆదామే చెప్పాడు, నేను ఇక్కడ దాగుకొని ఉన్నాను ప్రభువా అన్నాడు. దేవా, నేను ఇక్కడ దాగుకొని ఉన్నాను. ఈ దినాన్ని ఆయన ఎదుర్కొనరండి అని కేక. ఈ కేక మనందరి హృదయాల్లో ప్రతిధ్వనించాలి. దేవునిని ఎదుర్కొనరండి అని కేక వినిపిస్తుంది. ఈ కేకకు నీ సమాధానం ఏమిటి? ఈ కేకకు నీ స్పందన ఏమిటి? నీవు నిజంగా ఆయన ఎదుర్కోగలిగే స్థితిలో ఉన్నవా, లేక నీ జీవిత స్థితి ఏదైనా దేవుని నుండి దాగుకునే స్థితి నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.
దాగుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఎన్నోసార్లు మానవుడు అలాంటి ప్రయత్నం చేసిన సంఘటనలు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తాయి. ఆదాము మాత్రమే కాదు, దేవుని నుంచి దాగుకోవాలని. నిజంగా మంచి జీవిత స్థితి మనకున్నప్పుడు దేవుని దగ్గరికి సంతోషంగా వెళ్ళగలుగుతాం, దేవునితో ధైర్యంగా మాట్లాడగలుగుతాం. కానీ దేవునికి ఇష్టం కానిది ఏదైనా మన జీవితాల్లో, మన వృత్తిలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన కుటుంబ జీవిత స్థితిగతుల్లో కానీ, ఏ రంగంలో దేవునికి ఇష్టం కానిది ఏదైనా ఉంటే ఆ స్థితిలో దేవుని దగ్గరికి ఎప్పుడూ వెళ్ళేంత సంతోషంగాను అలా వెళ్ళలేం. ప్రియులారా, దేవుని నుంచి దాగుకోవాలని మనం ప్రయత్నం చేసిన 139వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి. 139వ కీర్తన 7-8 వచనాలు. ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనెను, నీవు అక్కడను ఉన్నావు. దేవుని నుంచి దాగుకోవాలని ప్రయత్నం మనం చేసినా ఎక్కడ దాగుకోగలం? వేర్ కెన్ యూ హైడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్? మా చిన్నదనంలో ఒక కథ చెప్పేవారు. నక్క భూమి దగ్గర అప్పు చేసిందట. భూమి దగ్గర అప్పు చేసింది నక్క. విశాఖపట్నంలో నక్క అప్పు చేస్తే ఒక 6 నెలలు చూసింది భూమి. ఆ తర్వాత అడగడం మొదలుపెట్టింది. నక్క, మరి 6 నెలలు అయిపోయింది కదా, 1 నెల అని తీసుకున్నావు, అప్పు ఎప్పుడు తీరుస్తావని. ఇలాగ అస్తమాలు అడుగుతుంటే నక్క అనుకున్నదట, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉంటే ఈ భూమి ఎప్పుడో అడుగుతుందని చెప్పి విజయవాడ వెళ్ళిపోయిందట. నువ్వు విజయవాడ వెళ్ళినా, అనకాపల్లి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా భూమి అడుగుతూనే ఉంటుంది. భూమి నుంచి నువ్వు తప్పించుకోగలవా? భక్తుడు అంటున్నాడు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోగలను ప్రభువా, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను. నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళం ముందు పండుకొనెను, నీవు అక్కడను ఉన్నావు. దేవుడు సర్వవ్యాపి, సర్వము వ్యాపించిన వాడు దేవుడు గనుక ఆయన నుంచి నేను దాగుకొనాలనే ప్రయత్నం. ఆదామా నీవు ఎక్కడున్నావంటే ఆదాము కనబడక అడిగిన ప్రశ్న కాదు అది. ఆదామును దేవుడు కనుగొనలేక దేవునికి ఆదాము కనబడకనికి అడిగిన ప్రశ్న కాదు. ఆదాము ఏ స్థితిలో ఉన్నాడో ఆదాము గుర్తెరగాలి, ఆదాము తెలుసుకోవాలి. అందుకని ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు నేను పిలిచినప్పుడు అంటే ఆదాము సెన్సస్కి వచ్చేసాడు. బుద్ధి వచ్చినప్పుడు అన్నట్టుగా సెన్సస్కి వచ్చాడు. అంటే తన నిజస్థితిని తను గమనించాడు. నేను దాగుకొని ఉన్నాను ప్రభువా. ప్రియులారా, ఈ దినాన్ని ఆయనను ఎదుర్కొనరండి అనేది కేక. ఆ కేక ప్రతిధ్వనిస్తూ ఉండగా మన హృదయాల్లో నిజంగా దేవుడిని ఎదురుగా నిలవబడితే సంతోషంగా పిల్లలు పెద్దవారి కోసం చేతులు చాపి వెళ్ళినట్లుగా సంతోషంగా దేవుని వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళగలవా? లేక దేవుని నుంచి ముఖం చాటు వేసుకుని వెళ్ళే స్థితి ఉందా? అది నీ హృదయం నీతో మాట్లాడుతుంది. నేను ఈ మాటలు మాట్లాడుతుండగా నీ హృదయం నీతో మాట్లాడుతుంది. ఈ సమయంలో ఏ స్థితిలో ఉన్నావో, ఏ విషయంలోనైనా, నీ కుటుంబ సంబంధాల్లోనేమిటి, నీ వృత్తిలోనేమిటి, నీ అన్ని విషయాల్లో, నీ అన్ని రంగాల్లో, జీవితంలో అన్ని రంగాల్లో దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి నీ ముఖాన్ని చాటు వేసుకునే స్థితిలో ఉన్నవా? లేక దేవునికి ఎదురెళ్ళి దేవునిని సంతోషంగా ఎదుర్కోగలిగే స్థితిలో ఉన్నవా? ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనంలో యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలివాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములు అంతటా ఉన్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. సర్వవ్యాపి ఆయన. నా నుంచి దాగుకొనగలవాడు ఎవడైనా కలడా? ప్రియులరా, గమనించాలి, దేవుని నుంచి దాగుకోవాలని మానవుని ప్రయత్నం. కానీ యూ అండ్ ఐ కెనాట్ డూ దాట్. మనం ఆ పని చేయలేము. మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుని దగ్గర నుంచి దాగుకోవాలని, దేవుని దగ్గర నుంచి దాగుకునే ప్రయత్నం అది ఎంత మాత్రం కూడా మనం చేయలేము. యోనా అలా అనుకున్నాడట. యోనా గురించి ఒక మాట ఉంటుంది. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి
తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషుకు పోవుటకు వాడ ఎక్కుని యెహోవా సన్నిధిలో నుంచి పారిపోవాలనుకున్నాడట. ఇంతకుముందు నేను ఉదాహరణ చెప్పినట్టుగా భూమి ఇక్కడ కాదని అంటే నక్క ఎక్కడ కాదని విజయవాడ కాదని అమెరికా వెళ్ళినట్టుగా ఎక్కడికి వెళ్ళిపోతావు యోనా? దేవుని దగ్గర నుంచి పారిపోగలవా? ప్రియులారా, మానవుడు ఎలాగూ దేవుని దగ్గర నుంచి మొహం చాటు వేసుకుని బ్రతికే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను ఎదుర్కొన్న రండి అని దేవుడు కేక వేసి పిలుస్తున్నాడు. పెండ్లి కుమారుని కేక అంటే ప్రభువు కేక, యేసుక్రీస్తు ప్రభువే పెండ్లి కుమారుడు. ఆ కేక నీకు వినిపించాలి. నన్ను ఎదుర్కొన్న రా నా కుమారుడా, నా కుమార్తె, నన్ను ఎదుర్కోగలిగేటట్లుగా, నాకు ఎదురు రాగలిగేటట్లుగా, సంతోషంతో నన్ను ఎదుర్కోగలిగేటట్లుగా అలాంటి జీవితం జీవించాలని మానవుడు దాగుకున్న పరిస్థితిలో ఆ దాగుకున్న మానవుణ్ణి మరలా తన్ను ఎదుర్కోగలిగేటట్లుగా చేసేటట్లు దేవుడు ఆదాము హవ్వల దగ్గర నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆదాము హవ్వలు మేము దాగుకున్నామన్నప్పుడు అక్కడే దేవుని ప్రయత్నం మొదలైంది. వారికి చర్మపు చొక్కాయిలు కుట్టించి దేవుడు వారికి వస్త్రాలు ఇచ్చి అప్పటి నుంచి దేవుని ప్రయత్నం మరలా దేవుని దగ్గరికి ఎదుర్కొని రాగలిగేటట్లుగా మానవుడు దేవుని ప్రయత్నం అక్కడి నుంచి మొదలైంది. ఆదాము హవ్వల తర్వాత మానవులు భూమి మీద ఆరంభించినప్పుడు నోవాహు దగ్గరికి వచ్చేసరికి ప్రజలు చాలా దేవునికి ఆయాసకరమైన జీవితాలు జీవిస్తుంటే నోవాహుని ఏర్పాటు చేసుకున్నాడు మరలా. ఆ తర్వాత నోవాహు తర్వాత మరి అలాగూ మరలా నోవాహు కుటుంబం నుంచి జనులు ఆరంభించినప్పుడు మరలా ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చేసరికి మరలా దేవుని మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఎన్నిసార్లు దేవుడు తనను ఎదుర్కొనేటట్లుగా మానవుడిని చేయాలని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు దేవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మానవుడు మరలా దూరం అయిపోతూనే ఉన్నాడు. నోవాహు దగ్గర నోవాహు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరలా జనులు దూరం అయిపోయినప్పుడు దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ద్వారా అబ్రహాము కుటుంబం, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, ఆ తర్వాత దేవుడు వీళ్ళందరి ద్వారా మరలా దేవుడు ఆయన ఎదుర్కొనేటట్లుగా మానవుడు జీవించాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడో. నోవహుతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, ఇశ్రాయేలు ప్రజలతో మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు నిబంధన చేశాడు, దావీదుతో నిబంధన చేశాడు. ఒక నిబంధన తర్వాత మరొక నిబంధన దేవుడు ప్రజలతో ఒప్పందాలు, దేవుడు ప్రజలతో ఒడంబడికలు ఏర్పాటు చేసుకుంటాడు. ఎందుకంటే దేవుని దగ్గరికి మనం పరిగెత్తుకుంటూ సంతోషంగా వెళ్ళగలగాలి. మానవుడు దేవుని దగ్గరికి సంతోషంగా వెళ్ళగలగాలి. ఈ దినాన్ని అలా వెళ్ళగలిగే స్థితి మనకున్నదా? అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. దేవుడు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు మనతో. ఆ కేక మనకు వినిపిస్తుంది. ఈ దినాన్ని ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. దేవునిని ఎదుర్కొనగలిగిన జీవిత స్థితిని కొందా. ఒకవేళ నేను ఎదుర్కోలేని స్థితిలో ఉన్నాను అని నీవు అనుకుంటే, నేను ఫలానా విషయంలో దేవునికి దూరంగా ఉన్నాను, ఫలానా విషయంలో వాక్యానుసారంగా నేను ఉండడం లేదు, లేక ఫలానా విషయంలో ఇంకా దేవుని దగ్గర సంతోషంగా నేను ఉండలేకపోతున్నాను అనే ఆలోచన నీ హృదయంలో కలిగితే, ప్రియులను గమనించండి, అలాంటి పరిస్థితి గుర్తించగలగాలి. నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుని దగ్గర సంతోషంగా ఎదుర్కొనలేకపోతున్నాను, దేవుని దగ్గర మొహం చాటు వేస్తున్నాను అనే స్థితి ఏదైనా నీ హృదయంలో కనపడితే, ప్రియులరా, అది గుర్తెరిగినప్పుడు అలాంటి స్థితిలో ఉన్న సొంకరి ప్రభు దగ్గరికి వెళ్ళాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెప్పాడు. సొంకరి అలాంటి స్థితిలోనే ఉన్నాడు. అందుకనే ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, అంటే ఎదుర్కోలేకపోతున్నాడు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫేస్ గాడ్.
ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక, ఆ ధైర్యము చాలని స్థితిలో, ఎదుర్కోవడానికి ధైర్యము చాలని స్థితిలో, ఆయన్ని ఫేస్ చేయడానికి ధైర్యము చాలని స్థితిలో, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక ప్రార్థన చేశాడు. నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించు. ఈ దినాన్ని ఒకవేళ ఏ ఏరియాలో, ఏ రంగంలో దేవునిని ఎదుర్కొనలేని స్థితి మన జీవితాల్లో ఉందో, ఆ రంగంలో ప్రభువా నిన్ను ఎదుర్కొనలేని స్థితిలో ఉన్నాను, నన్ను కరుణించు ప్రభువా, ఇదిగో ఈ స్థితి నుంచి నాకు విడుదల దయచేయి, నీ దగ్గరికి సంతోషంగా రాగలిగే అనుభవం నాకు దయచే ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమా నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు ప్రభు. రండి, కమాన్. ఆయన కేక వినిపిస్తుంది. ఆయన ఎదుర్కొన రండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారిలో నా యొద్దకు రండి. ప్రియులారా, ఒకవేళ ఎదుర్కొనలేని స్థితి ఉన్నప్పటికీ, అలాంటి గుర్తెరిగిన స్థితిలో ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే ఆయన మరలా నిన్ను చేర్చుకుంటాడు. కానీ క్రైస్తవ సంఘం ఎలా ఉందంటే, ఎదుర్కొనలేని స్థితి ఉన్నప్పటికీ కూడా దానిని కూడా దేవునిని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్న క్రైస్తవ సంఘం ఈ దినాన్ని కనిపిస్తోంది. ఆ ప్రక్కనే పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. ఏమని? తన స్వనీతిని వ్యక్తపరుస్తూ, ఇదిగో నేను వారానికి ఎన్నిసార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను 10వ భాగం నీకు ఇస్తున్నాను, అవన్నీ నిజమే. కానీ ప్రియులరా గమనించాలి, ఆ స్వనీతిని వ్యక్తపరుస్తూ, ప్రియులరా గమనించాలి, మానవుడు తన సొంత మతాన్ని కట్టేశాడు. సొంత మతాన్ని కట్టాడు. ఆ సొంత మతం నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాడు. స్వనీతిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ స్వనీతితో బ్రతుకుతున్న స్థితిలో అతడు ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రియులరా గమనించాలి, ఒకడు నేను ఆయన ఎదుర్కొనలేకపోతున్నానని గుర్తెరిగిన స్థితిలో ఆయన దగ్గరికి వచ్చాడు, అంగీకరించబడ్డాడు. ఎదుర్కొనగలిగిన స్థితి లేకపోయినప్పటికీ నేను చాలా ఉన్నతంగా బ్రతుకుతున్నాను అనుకుని ఆయన దగ్గరికి వచ్చాడు, ఆయన చేత తృణీకరించబడ్డాడు. ఈ దినాన్ని ఏ స్థితి ఉంది మనకి? ఒకవేళ ఎదుర్కొనలేని స్థితి ఉంటే, నేను ఎదుర్కొనలేని స్థితిలో ఉన్నాను ప్రభు అని గుర్తెరగగలిగే అనుభవం నీకుంటే, ఆయన నిన్ను చేర్చుకొనగలిగే స్థితిలోనికి నువ్వు వెళ్తావు. లేక ఎదుర్కొనలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ స్వనీతి లేక అతిశయం, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే బ్రతుకుతున్నానని నేను నీవు సరిపెట్టుకుని బ్రతికేసే స్థితి ఉన్నట్లయితే, ప్రియులను గమనించాలి, ఈ దినాన్ని క్రైస్తవ సంఘంలో వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ రిలిజియన్ మతాన్ని కట్టేసాం మనం. వీఆర్ సో ఆర్గనైజ్డ్. ఎంత ఆర్గనైజ్డ్ అంటే, ఎంత మతాన్ని ఎంతగా కట్టేసామంటే, మనం అనుకున్నది అదే నీతి అనుకుంటున్నాం. మనం జీవిస్తున్న స్థితి చాలా గొప్ప స్థితి అనుకుంటున్నాం. ఎక్కడికక్కడే మన జీవితాల్లో, మన ఆలోచనల్లో కానీ, మన మాటల్లో కానీ, మన క్రియల్లో కానీ ఎక్కడికక్కడే ఏదో సరి చేసుకోవలసిన స్థితి ఉన్నప్పటికీ, అలాంటిది ఏమీ గుర్తించకుండా పరిసయ్యుని వలె దేవుని దగ్గరికి వస్తున్నాం. దాగుకొనవలసిన స్థితి ఉన్నప్పటికీ దాగుకొనకుండా దేవుని సన్నిధికి వస్తున్నాం. అలాగే అంగీకరించబడతావా? అంగీకరించబడవు. స్వనీతి ఆలోచనలు దేవునికి ఇష్టం కాని స్థితి, మన మాటలు దేవునికి ఇష్టం కాని స్థితి. మాటల గురించి దేవుని వాక్యంలో చాలా మాటలు ఉన్నాయి. చాలా రకాల మాటలు దేవుని వాక్యంలో కనపడతాయి. ఇది గర్వపు మాటలు, వదురుబోతు మాటలు, ఇలాంటి మాటలు, వ్యర్థపు మాటలు, ఇలాంటి మాటలు, ఎన్నో రకాల మాటలు, దేవుని సన్నిధిలో యోగ్యం కాని మాటలు. మనం చాలాసార్లు గమనిస్తామో లేదో, చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి. ఈ అలవాటు ఎవరికైనా ఉంటే దయచేసి అది మనం మానుకోవాలి. ఏంటంటే, ఆయనతో నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఆయన్ని గాయపరిచే మాట ఏదో ఒకటి మాట్లాడి నా హృదయంలో నేను తృప్తి పొందడం, ఆహా నేను కనుక ఎంత పని చేశానని, ఏదో గాయపరిచే మాట, ఏదో గుచ్చే మాట. ఇది క్రైస్తవ జీవితాలకు, క్రైస్తవ మాటలు, క్రైస్తవ సాక్ష్యానికి సరైన జీవితం కాదు. గాయపరిచే మాట మాట్లాడి నువ్వు సంతోషపడతావా? ఆ గాయపరిచే మాట, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే, నువ్వు ఈ పొరపాటు చేసావు అని గద్దించు. నువ్వు ఈ పొరపాటు చేసావు,
లేకపోతే నీవు ఇలా ఉండకూడదని గద్దిస్తే బాగుంటుంది. అలా కాకుండా ఏంటి ఏదో క్యారమ్స్లో మనం ఏదో చేస్తాం, ఈ ఈ పక్క కాయిన్ ఉంటే ఈ పక్క కాయిన్ కొడతాడు వాడు, రిఫ్లు ఆగుతాడు. రిఫ్లు ఆగడం అంటారు తెలుసా? క్యారమ్స్ ఆడేటప్పుడు డైరెక్ట్గా కొట్టచ్చు దాన్ని. చాలామంది అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే అదేదో డైరెక్ట్గా చెప్తే బాగుంటుంది. కోటేశ్వరరావు గారు మీరు ఎలా ఉన్నారు అని చెప్తే బాగుంటుంది. కోటేశ్వరరావు గారిని గాయపరిచి అలా మాట్లాడి నేను కనుక ఇంత పని చేశాను అనుకుంటాడు వాడు. చాలా తుచ్చమైన జీవిత స్థితి. ఈ దినాన్ని క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మనం ఎలాంటి బ్రతుకుతున్నాం? కేక వినిపిస్తుంది, ఆయనను ఎదుర్కొనరండి. దాగుకునే స్థితి అయితే నువ్వు గుర్తిరిగి దాన్ని సరిచేసుకుని దేవుని దగ్గరికి వెళ్తే తప్పక ఆయన నిన్ను స్వీకరిస్తాడు. దాగుకునే స్థితి ఉన్నప్పటికీ కూడా గుర్తెరగకుండా ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని ఎదురెళ్తే పరిసయ్యుని తిరస్కరించినట్లుగా తిరస్కరిస్తాడు. ఆయన స్వీకరించగలిగేటట్లుగా ఆయన్ని ఎదుర్కొనే అనుభవంలోనికి మనం వెళ్దాం. ఒక గొప్ప పిలుపు, ఆయనను ఎదుర్కొనరండి అనే పిలుపు వినిపిస్తోంది. 5వ వచనంలో ఒక మాట ఉంది మన మూలవాక్య భాగంలో, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనికి నిద్రించుచుండిరి అనే మాట. ఆలస్యం చేశాడు పెండ్లి కుమారుడని. ప్రియులారా గమనించాలి, అంటే కనిపెట్టలేకపోయారు. ఆ పెండ్లి కుమారుడు వచ్చే వరకు కనిపెట్టలేకపోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం అనేది పెండ్లి కుమారుని వైపు నుంచి ఆలస్యం కాదు, అది కనిపెట్టే వారి వైపు నుంచి ఆలస్యం. అర్థమవుతుంది కదా? వచ్చేవాడు ఆ వచ్చే సమయానికి వస్తాడు, కానీ కనిపెడుతున్న మనం అనుకుంటున్నాం ఆలస్యం అవుతుందని. ఎందుకంటే మానవుడు ఎప్పుడు కూడా కనిపెట్టడానికి ఇష్టపడడం. అప్పుడు ఇష్టపడలేదు, ఇప్పుడు ఇంకా అసలే ఇష్టపడలేకపోతున్నాం మనం. ఎందుకంటే ఇప్పుడు మన యుగం ఏ యుగం? వేగంగా పరిగెత్తే యుగం, కంప్యూటర్ యుగం. క్లిక్ చేస్తే మన ముందు ఆవిష్కరించబడాలి ఏదైనా సరే. ఇలా క్లిక్ బటన్ నొక్కిన వెంటనే మన ముందు ఉండాలి. ఒక్క ఫ్యూ సెకండ్స్ అది ఆలస్యం చేసినా ఓపిక ఉండదు కదా. మొబైల్ ఆపరేట్ చేస్తాం, దాని పాపం దాని టైం అది తీసుకుంటుంది. దాన్ని ఆ టైం తీసుకొని ఇస్తామా? తీసుకునేమో. ఓపిక లేదు, కనిపెట్టలేకపోతున్నాం. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయుచుండగా అనే మాట గమనించాలి. పెండ్లి కుమారుని వైపు నుంచి ఆలస్యం కాదు, అది కనిపెట్టే వారి వైపు నుంచి ఆలస్యం. కనిపెట్టగలుగుతున్నామా? కనిపెట్టడం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పెండ్లి కుమారుని ఆలస్యం గురించి మాట్లాడుతున్నాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలెను. గమనించాలి, అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? ఆయన రాకడను గూర్చిన వాగ్దానం పితరులు నిద్రించినది మొదలుకొని ఇదే చెబుతున్నారు, ఆయన వస్తాడని. ఏది అని అడుగుతారట. గమనించాలి. 9వ వచనంలో, అదే అధ్యాయము 9వ వచనంలో చెప్పాడు, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడైన. ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే నీ కోసం నా కోసమే. ఇంకా మనం సిద్ధపడాలి, ఇంకా ఆయన ఎదుర్కోగలిగే స్థితిలోనికి రావాలి, ఇంకా ఆయన ఎదుర్కోగలిగే స్థితిలోనికి రావాలి. చాలా ప్రార్థనలు చేస్తున్నాం. అయితే ప్రార్థన అంటే మనకి మేలు కోసం, స్వస్థత కోసం, ఉద్యోగం కోసం, లేకపోతే ఆర్థిక సమృద్ధి కోసం ఇదే ప్రార్థన అనుకుంటాం. ఇప్పుడు క్రైస్తవ ప్రార్థన అంటే అదే ప్రార్థన. కానీ ప్రభువా నాకు నిత్య జీవం కావాలి అని ప్రార్థన చేసే విశ్వాసం. ప్రభువా నేను నీ దృష్టిలో యోగ్యురాలుగా బ్రతకాలి అనే అలాంటి స్థితి కోసం ప్రార్థన. అంత మాత్రమే కాదు, నీవు త్వరగా రమ్ము ప్రభువా అనే ప్రార్థన. ప్రియులారా, ఆ మాట నిజంగా ఆ ప్రార్థన చేయగలిగితే, దేవా నీవు త్వరగా రమ్ము,
త్వరగా రా ప్రభువా, త్వరగా రా ప్రభు అనే ప్రార్థన ఎప్పుడు చేయగలవంటే నీవు సిద్ధంగా ఉన్నప్పుడే. ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ దినాన్ని ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే వాక్యం చెబుతుంది, అంతటా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఆయన ఉన్నాడు. హెబ్రీ పత్రికలో కూడా 10వ అధ్యాయము 36-37 వచనాలు చూస్తే, దేవుని చిత్తమును మీరు నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. వీళ్ళేమంటున్నారు? పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఎక్కడేమని చెప్తున్నాడు భక్తుడు? పెండ్లి కుమారుడు ఆలస్యము చేయక వచ్చును, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ప్రియులారా గమనించాలి, కనిపెట్టవలసిన పరిస్థితిలో మనం కనిపెట్టగలగాలి. వీ నీడ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. కనిపెట్టాలి. ఆ కనిపెట్టడంలో విసుగుదల, కనిపెట్టడంలో ఓపిక లేని స్థితి, ఓరిమి లేని స్థితి ఉన్నట్లయితే దేవుని వాక్యం చాలా చోట్ల మనల్ని హెచ్చరిస్తుంటుంది. నిన్ననే ఒక సంగతి మేము జ్ఞాపకం చేసుకున్నాం. సమూయేలు భక్తుడు సౌలును రాజుగా అభిషేకించి, నేను 7 దినముల తర్వాత మరలా నేను బలులు అర్పించడానికి వస్తాను, నువ్వు కనిపెట్టమన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, నువ్వు కనిపెట్టు, యు నీడ్ టు వెయిట్. నేను 7 దినాల తర్వాత నీ దగ్గరికి వస్తాను, కనిపెట్టమంటే 7 దినాలు కనిపెట్టాడు. 7వ దినాన్ని ఇంకా సమూయేలు రాకుండగానే సౌలు ఏం చేశాడు? సమూయేలు చేయవలసిన పని, ప్రవక్త చేయవలసిన పని రాజు అయిన సౌలు చేసేసాడు. ఆ బలులన్నీ రాజు అర్పించేశాడు. సమూయేలు వచ్చి ఏం చెప్పాడో తెలుసా? నీవు మతి తప్పి ప్రవర్తించేతివి, కనిపెట్టలేకపోయావు. యు కుడ్ నాట్ వెయిట్. నువ్వు మతి తప్పి ప్రవర్తించేతివి కనుక నీ రాజ్యము నిలవదు. ఆ ఒక్క చిన్న కనిపెట్టలేని స్థితిలో రాజరికాన్ని కోల్పోయాడు రాజు సౌలు. ఆ కనిపెట్టలేని స్థితిలో దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు సౌలు. కనిపెట్టలేని స్థితిలో ఆశీర్వాదాలు కోల్పోతాం ప్రియులరా. రాజు రాజరికాన్ని కోల్పోవడం, అందులోనూ ఇశ్రాయేలు మొదటి రాజుగా దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఆ ఏర్పాటును కోల్పోతున్నాడు, ఆ రాజరికాన్ని కోల్పోతున్నాడు రాజు అయిన సౌలు. ఎందుకంటే కనిపెట్టలేకపోయాడు కనుక. ఈ దినాన్ని అంటాడు, కనిపెట్టలేకపోవడాన్ని మరలా సమర్థించుకున్నాడు. నేను సాహసించి పని చేశాను అన్నాడు. ఏమిటా సాహసం? కనిపెట్టలేకపోవడమే సాహసమా? గమనించాలి. ఆ కనిపెట్టలేక నీవు చేసే పనులు నువ్వు సమర్థించుకుంటావు. కనిపెట్టలేక నీవు చేసే పనుల్లో నీవు మంచిగా చేసావు అనుకుంటావు. కానీ దేవుని వాక్యం మాట్లాడుతుంది, నువ్వు మతి తప్పి ప్రవర్తించితివని సమూయేలు భక్తుడు సౌలును హెచ్చరించాడు. కనిపెట్టగలుగుతున్నామా? వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కనిపెట్టాలి. 10వ వచనంలో, మూలవాక్యంలో 10వ వచనంలో, వారు కొనబోవుచుండగా, బుద్ధి గల వారు 5 ఉన్నారు అక్కడ, బుద్ధి లేని వారు 5 ఉన్నారు. బుద్ధి గలవారు కేక వినబడింది, నిద్రపోతున్న 10 మంది లేచారు. దివిటీలు ఉన్నాయి కానీ నూనె లేదు. ఎక్కడున్నారంటే కనిపెట్టే స్థితిలోనే ఉన్నారు. కానీ కనిపెట్టే స్థితిలో సిద్ధంగా ఉన్నవా? సిద్ధపాటు ఉందా? ఏదైనా లోటు ఉందా? ఎక్కడున్నావంటే సంఘంలోనే ఉన్నావు. ఎక్కడున్నావంటే విశ్వాసంలోనే ఉన్నావు. ఎక్కడున్నావంటే ఆ గుంపులోనే ఉన్నావు. ఆ గుంపులోనే ఉన్నారు, ఒక్కచోటే ఉన్నారు. అందరి దగ్గర దివిటీలు ఉన్నాయి. ఆ మాట గమనించాలి. 10 మంది దగ్గర దివిటీలు ఉన్నాయి. కానీ దివిటీలుండి ఉపయోగం ఏమిటి? దివిటీలకు నూనె కావాలి. ఆ నూనె వారి దగ్గర లేదు. సిద్ధపాటు లేదు. నో ప్రిపరేషన్. రెడీగా అక్కడ ఉన్నారు కానీ సిద్ధపాటు లేని స్థితి. దినాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు, సిద్ధముగా ఉండండి. ఆ ముందు అధ్యాయం 24వ అధ్యాయం 44వ వచనంలో అక్కడ రాయబడింది, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక సిద్ధంగా ఉండాలి. ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా
ఆయన వచ్చిన స్థితిని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ 10వ వచనంలో వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి. సిద్ధపడి ఉంటే వెళ్తావు, సిద్ధంగా లేకపోతే ఆ సిద్ధపాటు దేవుని వాక్యానుసారమైన సిద్ధపాటు. ఇన్ ఆల్ ద ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్, నీ జీవితంలో అన్ని రంగాల్లో దేవుని వాక్యానుసారంగా సిద్ధపడి ఉండగలిగే స్థితి. ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగంలో దేవుని చిత్తానుసారమైన జీవితం. కుటుంబ జీవితంలో దేవుని కుటుంబ సంబంధాల్లో దేవుని చిత్తానుసారమైన జీవిత స్థితి. నీవు ఎక్కడుంటే అక్కడ ప్రతి రంగంలో, కేవలం విశ్వాసంలో మాత్రమే కాదు, ప్రతి రంగంలో, నీ ఉద్యోగంలోనేమిటి, నీ జీవిత నీ కుటుంబ సంబంధాల్లోనేమిటి, అన్ని విషయాల్లో ప్రతి రంగంలో కూడా దేవుని చిత్తానుసారమైన స్థితి కలిగి ఆయన ఎప్పుడొస్తాడో తెలియదు కనుక సిద్ధంగా ఉండండి అని దేవుని వాక్యం మాట్లాడుతోంది. అక్కడ చూడండి, వారు కొనబోవచ్చుండగా ముందు వచనంలో ఆ బుద్ధిగల కన్యకల దగ్గరికి వచ్చి బుద్ధి లేని వారు అడిగారట, అమ్మా మీ దగ్గర ఉన్న నూనెలో కొంచెం ఏమంటే ఇది మాకు సరిపోదేమో, మీరు వెళ్ళి కొనుక్కోమని చెప్పారు. 9వ వచనంలో మీరు అమ్మువారి యొద్దకు వెళ్ళిపోయి కొనుక్కొనుడు అని చెప్పారు. అమ్మువాళ్ళు ఉంటారు, అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఆ మాట గమనించాలి. అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఇంతకు ముందు వారాల్లో ఎప్పుడో జ్ఞాపకం చేసుకున్నాం ఈ మాట. 55వ అధ్యాయం 1వ వచనం, దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. మీరు కొనుక్కోండి. వాళ్ళు ఏమన్నారు? బుద్ధిగల కన్యకలు ఏమన్నారు? మీరు అమ్మువారి యొద్దకు వెళ్ళి కొనుక్కోండి. అమ్మువారి దగ్గరికి వెళ్ళి మీరు నూనెను కొనుక్కోండి. ప్రియులారా గమనించాలి, ఈ నూనె సిద్ధపాటుకు సూచన. నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఆ నూనె సిద్ధపాటుకు సూచన, సిద్ధంగా ఉండగలిగే స్థితి. ఇక్కడ యెషయా భక్తుడు ఆ అధ్యాయం అంతటిలో దేవుని మాటను గురించి, దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. కొనుక్కోండి. ఎలా కొనమంటున్నాడు? నీ దగ్గర డబ్బులు అక్కర్లేదు కొనుక్కోవడానికి అంటున్నాడు కదా. రోకలు లేనివారా అంటే రూపాయలు లేనివారా లేక డబ్బులు లేనివారులారా మీరు వచ్చి కొనుక్కొని భోజనం చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమయు ఇయ్యకయే. ఆ వాక్యాన్ని కొనుక్కోండి. ఈ సిద్ధపాటు ఎలాంటిదంటే మనం కొనుక్కునేది, మనం వెల చెల్లించేది. ఆ వెల డబ్బు రూపంలో కాదు. కొన్ని విషయాల్లో కొన్ని త్యాగాలు చేయాలి. కొన్ని విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడం కష్టమే, అయినా ఆ రూపంలో వెల చెల్లించాలి. రోకలు లేని వారలారా రండి, కొని భోజనము చేయడి. రోకలు లేకపోయినను, ఒకవేళ డబ్బు లేకపోయినను ఏమియు ఇయ్యకయే మీరు కొనుక్కోవచ్చు. ఈ సిద్ధపాటు ఎలాంటి సిద్ధపాటు అంటే మన దగ్గర డబ్బులు అక్కర్లేదు, కానీ దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి మనం కొంత వెల చెల్లించాలి. ఆ వెల కొన్నిసార్లు మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి. అలవాట్లే కావచ్చు, లేక మన జీవిత విధానమే కావచ్చు, మన దృక్పథమే కావచ్చు, ఏదైనా కావచ్చు. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడమే వెల చెల్లించడం. రూపాయలు చెల్లించనక్కర్లేదు, కానీ నీవు రూపాయలు లేకుండానే కొనుక్కోవచ్చు. అలాంటి స్థితిలో మీరు కొనుక్కోండి అని ఆ బుద్ధి లేని కన్యకలతో బుద్ధి గలవారు చెబుతున్నారు. ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఎవరు ఈ అమ్మవారు? అక్కడ ఏమైనా దుకాణం ఉంటుందా? ఆ దుకాణంలో అమ్మేవాడు ఉంటాడా? ఎవరు ఈ అమ్మేవారు? పిల్లరా, మన సిద్ధపాటుకు అమ్మేవారు ఎవరంటే ప్రకటించేవారే అమ్మేవారు. ఈరోజు మత్తయి భక్తుడు మనకు ప్రకటిస్తున్నాడు. ఏమని? కేక వినబడుతుంది రండి అని. ఆయన ఎదుర్కొన్న రండి. మత్తయి మాట్లాడుతున్నాడు. మత్తయి ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. అమ్మవారి దగ్గరికి దేవుని మాటలు కొనుక్కోండి అంటున్నాడు. ఈ దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఈ గ్రంథంలో 40 మంది ఉన్నారు అమ్మవారు. ఏంటి 40 మంది
రచయితలు ఈ గ్రంథాన్ని రాశారు. పరిశుద్ధాత్ముడు అసలు రచయిత. అయితే పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉండగా ఈ గ్రంథాన్ని రాసిన వారు 40 మంది ఉన్నారు. వాళ్ళందరూ అమ్మవారే. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, దేవుని వాక్యాన్ని కొనుక్కోండి. ఆ కొనుక్కోవడానికి రూపాయలు అక్కర్లేదు. మీ జీవితం దేవునికి ఇష్టమైన జీవితంగా మలుచుకోండి. ఆ మలుచుకోవడమే వెల చెల్లించడం. ఆ మలుచుకునే వెల దేవునికి ఇష్టమైన జీవితంగా మలుచుకునే వెల ప్రకటించే వారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. బైబిల్ రచయితలు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉంటాడు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు పరిశుద్ధాత్మను గురించి. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు చూస్తే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్ముడు చేసే గొప్ప కార్యం ఏదైనా ఉన్నదా అంటే అది మొట్టమొదటి ఇదే. నిన్ను నన్ను ఒప్పుకొన చేస్తాడు. పరిశుద్ధాత్ముడు అనగానే ఏదేదో చేస్తాం మనం, అవన్నీ నిజమే. కానీ దానికంటే ప్రప్రథమంగా పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో జరిగించే కార్యం ఏమిటంటే నిన్ను ఒప్పుకొని చేస్తాడు. నిజంగా దేవునికి పనికిరానిది ఏదైనా ఉంటే, దేవునికి ఇష్టం కానిది ఏదైనా ఉంటే, ప్రియులారా గమనించాలి. ఈ మాటలు నేను అంటున్నప్పుడు పాపమే కానక్కర్లేదు. నేను నరహత్య చేయడం లేదు, వ్యభిచారం చేయడం లేదు, దొంగతనం చేయడం లేదు. ఇవి చెయ్యం మనం, ఇవి చెయ్యం. కానీ మన జీవితాల ద్వారా ఇతరులు ప్రోత్సహించబడుతున్నారా? మన జీవితాలు సాక్ష్య జీవితాలుగా ఉంటున్నాయా? ప్రార్థించవలసినట్టుగా ప్రార్థిస్తున్నామా? విశ్వాసం ఉంచవలసినంతగా విశ్వాసం ఉంచుతున్నావా? ప్రేమ చూపించవలసినంతగా ప్రేమ చూపిస్తున్నామా? నా బ్రతుకు నేను బ్రతికేస్తున్నాను అనుకుంటున్నావా? లేక సంఘానికి ఇతరులకు ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నావా? ఇవన్నీ లెక్కలోనికి తీసుకోవాల్సినయే. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. అసలు ప్రప్రథమంగా పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో నా జీవితంలో చేసే కార్యం ఏమిటంటే మనల్ని ఒప్పుకునేటట్లుగా చేస్తాడు. నువ్వు ఒప్పుకునే స్థితిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించావంటే ఆ సుంకరి, ఆ ఉపమానంలో సుంకరి అలాగ ఒప్పుకోగలిగాడంటే కారణం ఏమిటంటే పరిశుద్ధాత్ముడు ఆ సుంకరి చేత ఒప్పుకొన చేశాడు. మరొక ప్రక్క పరిసయుడేమో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. సుంకరి దేవుని సన్నిధిలో తన జీవిత స్థితిని ఒప్పుకున్నాడు. పాపినైన నన్ను కరుణించు ప్రభువా, ఐఎమ్ ఎ సిన్నర్ లార్డ్, ఐఎమ్ ఎ సిన్నర్ లార్డ్. పరిశుద్ధాత్ముడు పాపమును ఒప్పుకొని చేయను. ఆ ఒప్పుకోవడమే వెల చెల్లించడం. ప్రియులారా గమనించాలి. నువ్వు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడం, కొనుక్కోవడం, అలాగే ఒప్పుకోవడం. దేవుని సన్నిధిలో నిజంగా హృదయపూర్వకంగా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో క్రొమ్మరించి, నీళ్లు క్రొమ్మరించినట్లుగా నా హృదయాన్ని క్రొమ్మరిస్తున్నాను ప్రభు అని దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని క్రొమ్మరించి ఒప్పుకోవడమే కొనుక్కోవడం అంటే. వెల చెల్లించడం అదే. ఆ వెల చెల్లించలేని స్థితి పరిసయ్యునిది, వెల చెల్లించగలిగే స్థితి సుంకరిది. కొనుక్కున్న స్థితి సుంకరిది, నా దగ్గర ఉంది అనుకున్న స్థితి పరిసయ్యునిది. ఈ దినాన్ని మనందరి జీవితాల్లో కూడా ఏదో విషయంలో లోటు ఉన్నట్లయితే ప్రభు ఆ ధనవంతుడైన అధికారితో చెప్పండి, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ఆ ఒక్క కొదువును దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోవడమే కొనుక్కోవడం. మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొనుడని ఆ బుద్ధిగల కన్యకలు చెబుతున్నారు. పరిశుద్ధాత్ముడు అమ్మేవాడు. ఏమమ్ముతున్నాడు? పరిశుద్ధత అమ్ముతున్నాడు. ప్రియులారా గమనించాలి. నూనె అలాంటి సిద్ధపాటుకు గుర్తు. సిద్ధపడుతున్నామా? దేవునిని ఎదుర్కోగలిగేటట్లుగా సిద్ధపరిచేది నూనె. అలాంటి సిద్ధపాటు కలిగిన జీవితం మనకుందా? మనం సిద్ధపడాలి. ప్రియులారా గమనించాలి. దేవుడు మనకిచ్చే ఆశీర్వాద స్థితిలోనికి మనం ప్రవేశించాలంటే సిద్ధపడకుండా మనం దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోలేము, దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోలేము. If you want to have all the promises of God fulfilled in your life, you need to be prepared. Preparation before promise. ఆ మాట గమనించాలి.
ప్రిపరేషన్ బిఫోర్ ప్రామిస్. దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. ఒకసారి యెహోషువ గ్రంథము ఒకసారి తెరవండి. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయంలోనే, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనంలో అక్కడ యెహోషువ నాయకత్వంలో ఆ ప్రజలు వాగ్దత్త దేశంలో ప్రవేశించబోతున్నారు. యెహోవా ప్రజలకు నాయకత్వం తీసుకుని ఇప్పుడు ఆ ప్రజలను వాగ్దత్త దేశంలోనికి తీసుకుని పోబోతున్నప్పుడు దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాటలు 1వ అధ్యాయం 11వ వచనం యెహోషువ గ్రంథం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను గనుక ఏం సిద్ధపరచుకోవాలి? ఆహారమును సిద్ధపరచుకోండి. సిద్ధపరచాలి, ఆహారమును సిద్ధపరచుకోనండి. ఆ వాగ్దత్త దేశంలో ప్రవేశించాలంటే నీకు అవసరమైన సిద్ధపాటు నీకు కావాలి. ఆహారము అన్న చోట ప్రిపేర్ యువర్ ప్రొవిజన్స్ అన్నాడు. ప్రిపేర్ యువర్ విచువల్స్, ప్రిపేర్ యువర్ ప్రొవిజన్స్. నీకు అవసరమైంది ఏం అవసరమో అవసరతను నువ్వు సిద్ధపరచుకోవాలి. వాగ్దత్త స్థితిలోనికి నువ్వు ప్రవేశించే ముందు సిద్ధపాటు లేకుండా వాగ్దత్త స్థితిలోనికి నువ్వు ప్రవేశించలేవు. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సిద్ధంగా ఉన్నవా? ఆయన ఎదుర్కోవడానికి కేక వినిపిస్తుంది. ఆయన ఎదుర్కొన రండి అని కేక వినిపిస్తుంది. ఆ కేక నీ హృదయంలో ప్రతిధ్వనించాలి. ఆ కేక ప్రతిధ్వను ఆ ధ్వని నీకు వినబడుతుండగా నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా లేకపోతే ఏ విషయంలో సిద్ధంగా లేకపోయినా సుంకరవలే ఆయన దగ్గరికి మనం వెళ్ళి, ప్రభువా నేను సిద్ధంగా లేను, నేను సిద్ధపడాలని ఆశపడుతున్నాను, ఫలానా విషయంలో నాకు లోటు ఉంది, ఫలానా విషయంలో ఇంకా నేను నీ వాక్యానుసారంగా బ్రతకలేకపోతున్నాను, నాకు సహాయం చేయ ప్రభు, నాకు ఆశ ఉంది ప్రభువా, నేను ఎదుర్కోలేకపోతున్నాను ప్రభు, నేను ఎదుర్కోగలిగే కృప నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తే తప్పకుండా అని. అంతేగాని నేను బాగానే ఉన్నాను అనుకుంటే పరిచయుడిచితే లేదు. ఏ విషయం లోటు ఉందో ఆ విషయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆయన ఎదుర్కోగలుగుతావు. ఈవేళ దేవుడు ఆశించేది ఏమిటంటే నీ నుండి ఆయన్ని కనపడితే చిన్నపిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లుగా నువ్వు పరిగెత్తుకెళ్ళాలి దేవుని దగ్గరికి. సంతోషంగా నా తండ్రి అని ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళగలిగే ఆత్మీయ స్థితి. అందుకనే యెహెజ్కేలు భక్తునితో దేవుడు మాట్లాడాడు. చాలామంది శత్రు దేశాలు లేక దేవునికి వ్యతిరేకమైన దేశాల మధ్య ప్రవచించబోతున్నాడు కనుక, అలాంటి ఆ దేశాలతో యుద్ధాలు జరగవలసి ఉన్నవి కనుక యెహెజ్కేలు భక్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. 38వ అధ్యాయం 7వ వచనం, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము అంటున్నాడు. నీవు సిద్ధంగా ఉండాలి ప్రియులారా. ఈ మాట, ఈ బాధ్యత మనందరికీ. నీవు సిద్ధముగా ఉండు, నీ కూడా ఉన్న సమూహాన్ని సిద్ధపరచు. ఎవరు నీ సమూహం? నీ కుటుంబం నీ సమూహం, నీవు పనిచేస్తున్న చోట నీ కొలీగ్స్ నీ సమూహం. నీవు సిద్ధపడాలి. దేనికోసం? ఆయన ఎదుర్కోవడం కోసం. అలాగే నీ కూడా ఉన్న సమూహాన్ని సిద్ధపరచాలి, నీ కుటుంబాన్ని సిద్ధపరచాలి. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నట్లయితే వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని దేవుని దగ్గరికి నడిపించగలిగే స్థితి నీకు కావాలి. అలాగూ నీవు సిద్ధముగా ఉండము, నీ కూడా ఉన్న సమూహాన్ని సిద్ధపరచము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కేక వినిపిస్తుంది, ఆయన ఎదుర్కొని రండి అని కేక వినిపిస్తుంది. ఎదుర్కోవడానికి నీవు సిద్ధంగా ఉండాలి. అలాగే నీ కుటుంబం అంతా ఆయన ఎదుర్కొనగలిగేటట్లుగా సిద్ధపరిచేదానవగా నీవు కుటుంబంలో తండ్రివైనా తల్లివైనా లేకపోతే పిల్లలైనా ఎవరైనా సరే నీ కుటుంబం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండగలిగేటట్లుగా నీ పాత్ర నీవు పోషించాలి. అలాంటి స్థితి నీకు కావాలి. ఆయన ఎదుర్కొన రండి అని కేక వినిపిస్తుంది. ఆ కేక వినగలుగుతున్నావా? వినగలుగుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు సిద్ధపాటు కావాలి. యు నీడ్ టు బి రెడీ, యు నీడ్ టు బి ప్రిపేర్డ్. సిద్ధంగా ఉండాలి. ప్రియులారా గమనించాలి, పరలోకాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడట. ఎందుకోసం సిద్ధపరుస్తున్నాడంటే అదే అధ్యాయంలో తర్వాత వచనాల్లో మీరు చదివితే ఆయన పరలోక రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు. ఎందుకోసం సిద్ధపరుస్తున్నాడంటే మనవలే సిద్ధపడిన వారిని ఆ పరలోక రాజ్యంలో స్వీకరించడానికి, సిద్ధపడిన వారిని ఆ సిద్ధపరచబడిన పరలోక రాజ్యంలోనికి స్వీకరిస్తాడు. గమనించాలి, సిద్ధపడని వారిని వాళ్ళ కోసం కూడా ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఆ 25వ అధ్యాయంలోనే తర్వాత వచనాల్లో ఉంటాయి.
పరలోకాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను అక్కడ ఉండాలని. సిద్ధపడగలుగుతున్నావా? ఆయన కేకను వినగలుగుతున్నావా? ఏదైనా లోటుంటే ఆయన సన్నిధిలో నీవు నీ హృదయాన్ని క్రొమ్మరించి, ప్రభువా నన్ను సరిచే ప్రభువా, ఐ వాంట్ టు ఫేస్ యూ లార్డ్, నిన్ను ఎదుర్కోవాలని ఆశ ఉంది, నిన్ను ఎదుర్కొని సంతోషంగా నీ వద్దకు చేరాలని ఆశ ఉంది, నీ కేక నేను వినగలుగుతున్నాను ప్రభువా, నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను, ప్రార్థన చేసుకుందాం. దయచేసి చాలు వంచండి. దేవుడు మనతో మాట్లాడాడు. దేవా నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను ప్రభువా, ఇదిగో ఆ కేక నేను వినగలుగుతున్నాను ప్రభువా, ఆ కేక ఎదుర్కొన్న రండి, పెండ్లి కుమారుడు వచ్చాడు ఎదుర్కొన్న రండి అని. ప్రియులరా, ఆ వాక్యంలో 3 మాటలు నాకు వినిపిస్తున్నాయి. ఒకసారి మీ కళ్ళు తెరిచి ఒకసారి ఆ మత్తయి సువార్త ఆ వాక్య భాగాన్ని చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం తెరిచి ఆ వాక్య భాగాన్ని చూడండి. అందులో 3 మాటలు నన్ను బాగా ఆకర్షించాయి. ఆ 3 ఫ్రేజెస్, మాటలు కాదు అవి ఫ్రేజెస్. ఆ ఫ్రేజెస్ను వీలైతే మీ బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. తర్వాత ఆ మాటల గురించి ఆలోచన చేయండి. 6వ వచనంలో కేక వినబడెను. మీరు వీలైతే మీ పెన్స్ బయటకు తీసి 1 నిమిషం టైం తీసుకోండి. ఇట్ ఈస్ వర్త్ డూయింగ్, విలువైన పని అది. 6వ వచనంలో కేక వినబడెను. 10వ వచనంలో పెండ్లి కుమారుడు వచ్చెను. 11వ వచనంలో తలుపు వేయబడెను. కేక వినబడెను, పెండ్లి కుమారుడు వచ్చెను, తలుపు వేయబడెను. వేయబడితే మరలా తెరవబడదు ప్రియులరా, తలుపు వేయబడితే మరలా తెరవబడదు. 3 ఫ్రేజెస్ అక్కడ, చాలా ప్రాముఖ్యమైన ఫ్రేజెస్. కేక వినబడెను, పెండ్లి కుమారుడు వచ్చెను, తలుపు వేయబడెను. అద్భుతమైన ఫ్రేజెస్. ఆ మాటలు ధ్యానం చేస్తే మన హృదయాల్లో ఒకలాంటి భయం, ఒకలాంటి కదలిక. కేక వినబడెను, పెండ్లి కుమారుడు వచ్చెను, తలుపు వేయబడెను. ప్రార్థన చేసుకుందాం.